హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను కటింగ్లో మనకి పీస్ అనేది షేప్ బెల్ట్ కోసం తక్కువ వచ్చింది కదా, అలాగే నేను స్టిచ్చింగ్ వీడియోలో ఈ బెల్ట్ ఎలా కట్ చేయాలో కూడా చెప్తానని చెప్పాను కదండి. బెల్ట్ పొడవు వచ్చేసి 11 ఇంచీలు. 11 ఇంచీలని ఇలా తీసుకోవాలి. ఇక్కడ పీసు ఎక్కువ తక్కువ ఉంది, అందుకే మార్కింగ్ పెడుతున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చి 3 ఇంచీలు, అలాగే డాట్ దగ్గర వచ్చి 2.5 ఇంచి, సైడ్ ఖర్చు దగ్గర వచ్చి 2.30 ఇంచులు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి. ఈ ఫ్రంట్ కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బెల్ట్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్కు అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో నేను మధ్యలోకి కట్ చేశాను. మీ కటింగ్ వీడియోలో చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఉక్సులు వస్తాయి అని. సో అదండి, ఇక్కడ పైపింగ్ అనేది వేసుకోవాలి. అలాగే హ్యాండ్ కూడా ఇక్కడ నుంచి ఇలాగా ఈ కింది వైపున ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలాగే పైపింగ్ అయితే వేసుకోవాలి. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ కోసము ఇలాగా శారీలో పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసేసుకొని ఈ పైన ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు దగ్గర నుండి ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి. ఇటు ఒక 4 ఫ్రిల్స్, అటు ఒక 4 ఫ్రిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. లేదా 3 అయినా పెట్టుకోవచ్చు. మీకు ఎక్కువ ఫ్రిల్ కావాలనుకుంటే మీరు కటింగ్ చేసుకునే దాంట్లోనే ఎక్కువ క్లాత్ అనేది తీసుకొని కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి.
ఇలాగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ అనేది మనం కటింగ్ చేసుకున్నాం కదా, సెంటర్ పాయింట్ కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలాగా ఇలాగా కుట్ అనేది వేసుకోవాలి. లేదు మీకు ఇక్కడ సైడ్ కూడా డబల్ స్టిచ్ కావాలి అనుకుంటే డబల్ కూడా వేసుకోవచ్చు, సింగిల్ కావాలనుకుంటే సింగిల్ కుట్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను డబల్ కుట్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇలా క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, పైన మనకి షోల్డర్ దగ్గర ఇలాగా ఫ్రిల్ అనేది వస్తుంది. ఇలాగే సేమ్ రెండవ హ్యాండ్ కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా రెండు హ్యాండ్స్ని స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఈ హ్యాండ్స్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్లో ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కోసం మనకి సరిపోయేంత క్లాత్ అయితే తీసుకోవాలండి కంపల్సరీ. తీసేసుకొని ఇలాగా మధ్యలోకి ఈ క్లాత్లో ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టీ కోసం ఎక్కువ క్లాత్ తీసుకోవాలి, కాజా పట్టీ కోసం తక్కువ క్లాత్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఉక్సు పట్టీకి దీంట్లో క్లాత్ని అయితే కట్ చేసేసాను. ఇలాగా పై వైపున అంటే థ్రెడ్ ఎక్కడైతే మనం వేసామో అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ పై వైపున అంటే థ్రెడ్ ఎక్కడైతే కుట్టామో అక్కడ మాత్రం ఇలాగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని ఇలా లోపలికి మొత్తం ఫోల్డ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ క్లాత్ అనేది మొత్తం లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా కింది వైపున ఎక్స్ట్రా ఉంటే ఏమైనా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ విధంగా కుట్టుకున్నాం కదా, రెండవ సైడ్ కూడా కాజా పట్టీ అనేది కుట్టుకోవాలి. ఇదిగోండి, కాజా పట్టీకి ఇలాగా బ్లౌజ్ని రివర్స్ చేసేసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టుకోవాలి. పై వైపున ఒక 6 ఇంచ్ వదిలిపెట్టుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లాగా అంటే మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు కనిపించకుండా కుట్టు పైకి ఈ విధంగా క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ మధ్యలో 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగా బ్యాక్ హుక్స్ అయితే పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. షేప్ బెల్ట్ని మధ్యలోకి ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. ఇలాగా కుట్టు అయితే వేసేసుకొని ఇలాగా మనకి క్లాత్ ఎక్కడికైతే సరిపోతుందో, ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ లేదు కాబట్టి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకొని మనకి క్లాత్ ఎక్కడికైతే సరిపోతుందో అక్కడికి చూసుకొని మిగిలిన క్లాత్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి.
ఇలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసేసుకొని ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని ఇక్కడ నుంచి మనకి పట్టి మొత్తం సరిపోయేంత వరకు ఈ క్లాత్ అనేది యాడ్ చేసుకొని పై వైపున కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత పై వైపున లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని పై వైపున ఒక 1/2 ఇంచు వెడల్పుతో మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీసు మెయిన్ పీసు కదలకుండా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ ఇది మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మెయిన్ పీస్లో లైనింగ్ పీస్ అనేది లోపల వైపు కనిపించలేదనుకోండి, ఫస్ట్ ఇలా మెయిన్ పీస్ పక్కకు తీసేసుకొని ఈ లైనింగ్ లోపల ఎంతవరకు అయితే ఉందో, అంటే మనం మెయిన్ పీస్ కటింగ్ ఎక్కడికైతే చేసామో అక్కడికి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా పెట్టేసుకొని క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసేసుకొని ఈ పై అంటే మనకి రాంగ్ సైడ్న కుట్టు అనేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఆ కుట్టు ప్రకారం ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ అనేది లైనింగ్ పీస్కి జాయింట్ అవుతుంది, కదలకుండా ఉంటుంది. ఇలాగా ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రంట్ మనకి ఓపెన్ లేదు కాబట్టి ఈ విధంగా కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు డాట్స్ అనేది కుట్టుకోవాలి. ఇలా 2.5 ఇంచుకి పొడవు పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ డాట్ కూడా కుట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుందండి, మార్కింగ్ ప్రకారము స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. అలాగే ఈ మిడిల్లో కూడా మీకు ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా, లైట్గా కనపడుతుందండి. ఇలాగా 2 సమానంగా పట్టేసుకొని మనం మార్కింగ్ పెట్టేటప్పుడు ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడికి ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని మూడున్నర ఇంచి పొడవు కరెక్ట్గా అక్కడికి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. రెండవ సైడ్ కూడా అంతే. ఇప్పుడు మనము బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఈ బెల్ట్ అనేది జాయింట్ కరెక్ట్గా చేసుకోవాలి. ఈ మిడిల్లో ఇలాగ పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టేసుకొని ఇటు సైడ్ నుంచి ఎంతైతే ఎక్కడికైతే వస్తుందో ఈ విధంగా కొలుచుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి.
ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకొని ఈ పీస్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఈ పైన కుట్టు ఎందుకు వేయలేదు అంటే నేను చెప్తానండి. ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఈ నడుము దగ్గర ఈ కింది వైపున ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ క్లాత్ రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ వైపుకి ఈ విధంగా తిప్పుకొని ఈ క్లాత్ అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని పూర్తిగా క్లాత్ మొత్తాన్ని లోపలికి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా ఇక్కడ హెమ్మింగ్ అయితే హెమ్మింగ్ చేసుకోండి, లేదు అనుకుంటే లూజ్ కుట్టు పెట్టేసుకొని ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోండి. అయితే ఇక్కడ మాత్రం మెయిన్ కుట్టు అంటే నార్మల్ కుట్టే పెట్టేసుకొని ఇక్కడ మాత్రం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని సైడ్ ఖర్చు అంటే ఈ ఫ్రంట్లో ఈ సైడ్ ఖర్చు, బ్యాక్లో ఈ సైడ్ ఖర్చు రెండు సమానంగా సరిపోయాయా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగానే సరిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇదిగోండి ఈ రెండు కరెక్ట్గా సరిపోయినాయి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పై వైపున కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా పై వైపున నార్మల్ కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ బ్యాక్లో ఇక్కడ డాట్ అనేది కుట్టుకోవాలి. ఇలాగే రెండవ పీసు కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ని ఇలా 2 సార్లు అనేది కుట్టుకోవాలండి. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే 3వసారి కూడా కుట్టు అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని లోపల ఖర్చు బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకోండి. షోల్డర్స్ మీద ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. మనం ఖర్చు పెట్టాం కదా మధ్యలో, అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇటు సగము అటు సగము అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి.
ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా ఫ్రిల్ అయితే పెట్టుకోవాలండి. అది మర్చిపోయి డైరెక్ట్గా కుట్టు అయితే వేస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా ఫ్రిల్ అయితే పెట్టేసుకోవాలి. ఇలాగా పెట్టుకొని ఇప్పుడు కుట్టు అనేది వేసేసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా అదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ హ్యాండ్ డబల్ కుట్టు వేసేసుకొని ఇలా వస్తుంది. ఈ పూర్తిగా కుట్టలేదు, ఇలా వస్తుంది హ్యాండ్ మీద. రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లో చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఇంచీలు, అలాగే ఈ ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్గా ఈ విధంగా పట్టుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు దగ్గరికి స్ట్రైట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్యాక్ లూజు ఫ్రంట్ లూజు రెండు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్లో డబల్ ఫోల్డింగ్ పెట్టుకేసుకొని ఇక్కడికి సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆది బ్లౌజ్లో మొత్తం మనకి 26 ఇంచులు ఉంది కాబట్టి 26 ఇంచుల్ని ఇదిగోండి ఫ్రంట్ కూడా అంటే లైనింగ్ సైడ్ కూడా మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి 6:30కి ఇటు సైడు ఒక మార్కింగ్, 6:30కి ఇక్కడ నుంచి 13 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోవాలి. 13 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. అలాగే బ్యాక్లో ఈ కాజా పట్టి వదిలిపెట్టేసుకొని 6:30 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఈ ఉక్స్ సైడ్ కూడా, ఈ ఉక్స్ సైడ్ మొత్తం కొలవాలండి, వదలకూడదు. ఇక్కడ నుంచి 6:30 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రంట్ రెండు మార్కింగ్ని ఈ విధంగా కలిపి పట్టుకొని ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గరికి నీట్గా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి స్ట్రైట్గా. మనకి సైడ్ ఎక్కువ కుట్లు అంటే 2, 3, 4 అది మీ ఇష్టం అండి. ఇలాగా సైడ్ కుట్లు అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 కుట్లు అయితే వేస్తున్నానండి. ఇంకా ఎక్కువ ఏమైనా ఖర్చులు ఉంటే ఈ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా సైడ్ మనకి ఎంత స్ట్రైట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందో. ఈ స్ట్రైట్గా ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు హ్యాండ్ కూడా తిప్పి చూపిస్తానండి. ఇదిగోండి ఆది బ్లౌజ్కి మనకి ఈ కుట్లు అనేది పైకి కిందికి ఉన్నాయి. మనం ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చేలాగా కుట్టేసాను. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను చూపిస్తాను. ఇదిగోండి ఆది బ్లౌజ్లో చూడండి, ఇక్కడ ఒక కుట్టు ఉంటే ఇక్కడ ఒక కుట్టు ఉంది, పైకి కిందికి ఉంది. సో మనం అలా కాకుండా ఇలాగా ప్లస్ గుర్తులాగా వచ్చినట్టు కుట్టుకున్నామంటే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కానీ ముందు కానీ ఫస్ట్ ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇది మనకి బ్యాక్ హుక్స్ కాబట్టి ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్కి ఈ కుట్టు దగ్గర నుండి ఈ మధ్యలో మనం ఎక్కడికైతే స్టార్ నెక్ పెట్టామో అక్కడికి కరెక్ట్గా ఉంది, చూసారా. అలాగే ఇక్కడ కూడా హుక్స్ పట్టి సైడ్ కాజా పట్టి సైడ్ కూడా ఇదే విధంగా కొలత తీసుకోవాలి. ఇదిగో చూడండి కరెక్ట్గా మనకి దీంతో అవసరం లేదండి. ఈ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి మనము కొలత అనేది తీసుకోవాలి. కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్లోకి
వచ్చింది. అలాగే నడుము లూజ్ అండి, నడుము లూజ్ కూడా అదే విధంగా కొలత తీసుకోవాలి. ఉక్సు పట్టి సైడ్ నుంచి ఉక్సు పట్టి ఈ విధంగా ఆది బ్లౌజ్లో ఉక్సు పట్టి దగ్గర నుండి కొంచెం కొంచెంగా పట్టుకుంటూ ఇలాగా కొలత అనేది తీసుకోవాలి. అంటే మనకి నడుము లూజు మనం కుట్టిన ప్రకారం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇక్కడ చూడండి, కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి, మనం కుట్టిన ఇది ఆది బ్లౌజు, ఇది మనం కుట్టిన బ్లౌజు. ఇవి రెండు కరెక్ట్గా వచ్చాయంటే నడుము లూజ్ కూడా కరెక్ట్గా వచ్చింది. అలాగే హ్యాండ్ లూజ్ కూడా అండి. హ్యాండ్ లూజ్ మనం కుట్టేటప్పుడు చూసాం కదా, ఇది మనకి ఆది మెజర్మెంట్స్ ఇచ్చారండి. ఆది బ్లౌజ్లో ఇంత హ్యాండ్ పొడవు అనేది లేదు. మీరు హ్యాండ్ లూజు, నడుము లూజు, ఉక్సు పట్టి సైడు, కాజా పట్టి సైడు రెండు పర్ఫెక్ట్గా కొలుచుకుంటే కరెక్ట్గా వచ్చాయా లేదా అని తెలుస్తుంది. కరెక్ట్గా వచ్చాయనుకోండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదిరినట్టు. ఓకేనా ఫ్రెండ్స్?